మే నెలలో మకర రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మే నెలలో మకర రాశి వారికి ద్వితీయార్థం కన్నా ప్రథమార్థం అనుకూలంగా ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఈ నెలలో మీరు అనవసరమైనటువంటి భయాలు, అనవసరమైనటువంటి ఆందోళనలను ఎక్కువగా ఎదుర్కొంటారు. చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా భయపడతారు. అలాగే చాలా చిన్న విషయం కూడా భవిష్యత్తులో ఏదైనా సమస్యగా మారుతుందేమో అనే ఆలోచనలను ఎక్కువగా చేస్తారు. ఈ నెలలో గ్రహస్థితి కారణంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా మంచి ఫలితాలను అందిస్తాయి. అయితే ఈ నెలలో ఇంతకుముందు నెలల కన్నా కూడా ఖర్చులు మాత్రం ఎక్కువగానే ఉంటాయి. అలాగే వస్తుందో రాదో అనుకుంటున్నటువంటి విషయాల గురించి ఈ నెలలో మీరు ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం కూడా ఉంది. అలాగే ఈ నెలలో మీరు ప్రతి చిన్నదానికి కూడా ఎక్కువగా భయపడుతూ ఉంటారు. ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. అయితే మీ ఉద్యోగానికి సంబంధించి ఒక విషయం మిమ్మల్ని ఎక్కువగా ఆకర్షిస్తుంది. అలాగే గ్రహస్థితి కారణంగా, ముఖ్యంగా రాహు యొక్క ప్రభావం కారణంగా ఈరోజు ఉద్యోగపరంగా ఒక సమస్య నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకునే ప్రయత్నం ఎక్కువగా చేస్తారు. అలాగే వేరొకరిని చూసి అదేవిధంగా పని చేసే ప్రయత్నం కూడా చేస్తారు. మీ తోటి ఉద్యోగస్తుల యొక్క పనితీరు మీకు అంత సంతోషకరంగా ఈ నెలలో ఉండకపోవచ్చు. అలాగే ఈ నెలలో విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారు మాత్రం చాలా ఎక్కువ కాలం వేచి చూడాలి. ముఖ్యంగా ఏ విషయాలపైన ఎక్కువగా దృష్టి పెట్టకండి. అనవసరమైన విషయాల గురించి పెద్దగా పట్టించుకోకండి. అలాగే మీ ఉద్యోగపరంగా ప్రతి విషయంలో కూడా మీరు చాలా వరకు కూడా స్వతంత్రంగా మీరు వ్యవహరించడం మంచిది తప్ప వేరొకరిపై మీ ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాలకు సంబంధించి వేరొకరి జోక్యాన్ని అస్సలు అనుమతించకండి. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ మే నెలలో ముఖ్యంగా ఎదుగుదల ఉన్నప్పటికీ కూడా కొంతమేర నిరాశ కూడా ఉంటుంది. ముఖ్యంగా పోటీదారుల నుంచి పోటీ ఎక్కువగా ఉంటుంది. వ్యాపార పరంగా మరింత ఒత్తిడి కలిగించేటువంటి వ్యవహారాలను ఎక్కువగా చేస్తారు. ఇంకా ఒక విషయం మీరు నియంత్రించలేక దానికి సంబంధించి ఎక్కువగానే ధనాన్ని ఖర్చు చేస్తారు. అయితే గత 2 నెలల నుంచి మీ వ్యాపారానికి సంబంధించి ఒక విషయంలో దేని గురించి అయితే ఎక్కువగా ఆందోళన పడుతూ వస్తున్నారో దానికి సంబంధించి తుది ఫలితాన్ని ఈ నెలలో మీరు పొందుతారు. గత 2 ఏళ్ల నుంచి, అంటే గత 2 సంవత్సరాల నుంచి మీరు ఎదురు చూస్తున్నటువంటి సమస్యకు పరిష్కారాన్ని ఈ నెలలో మీరు పొందబోతున్నారు. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారికి కూడా ఈ మే నెల చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే మీ వ్యాపార పరంగా మరింత ధనంను ఆదా చేయడానికి, ఇంకా వ్యాపార విస్తరణకు ఈ నెల అనుకూలమైన నెల. అయితే వ్యాపార పరంగా వ్యాపార నిర్వహణ కోసం చేసేటువంటి రోజువారీ ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేయండి. విద్యార్థులకు ఇది ఒక సవాలుతో కూడినటువంటి నెలగానే చెప్పవచ్చు. ముఖ్యంగా విద్యార్థులు ఊహించినటువంటి సమస్యలను ఆకస్మికంగా ఎదుర్కొంటారు. అలాగే హాజరయ్యేటువంటి పరీక్షల్లో మాత్రం మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించుతారు. అయితే మీ పూర్తి శాయశక్తుల మీ పూర్తి ఎఫర్ట్ని మాత్రం పెట్టలేకపోతారు. ముఖ్యంగా మీ స్థాయికి తగ్గటువంటి ప్రదక్షిణను ఈ నెలలో మీరు ఇవ్వలేకపోవచ్చు. అందుకే విద్యార్థులు ఎక్కువ వరకు కూడా ఈ నెలలో విశ్రాంతి తీసుకోవడం మంచిది. మీ దగ్గర స్నేహితులతో మీకు విభేదాలు వచ్చే అవకాశాలు ఈ నెలలో ఎక్కువే. కుటుంబ పరంగా చిన్న చిన్న సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అయితే ఆ చిన్న సమస్య కూడా మీకు ఎంతో పెద్దదిగా, ఎంతో పెద్ద చిక్కుముడిగా కనబడుతుంది. ముఖ్యంగా మానసికమైనటువంటి శాంతిని కోల్పోతారు. అలాగే మానసిక ప్రశాంతతను కోల్పోతారు. ఇంకా ఈ నెల గ్రహస్థితి అనుకూలంగా లేని కారణంగా మీ కుటుంబపరమైనటువంటి వ్యవహారాలలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. పిల్లల అవసరాలు తీర్చడం కోసం ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేస్తారు. అలాగే దగ్గరి బంధువుల యొక్క శుభకార్యాలలో పాల్గొంటారు. విలాసవంతమైన వస్తువులను కొంటారు. అలాగే ఆరోగ్యం విషయంలో మాత్రం ఈ మే నెలలో అస్సలు నిర్లక్ష్యంగా ఉండకండి. అనవసరమైనటువంటి విషయాల జోలికి వెళ్ళకండి. ఇంకా అనవసరమైన వాటి గురించి పెద్దగా ఆలోచనలను చేయకండి. ముఖ్యంగా ఈ మే నెలలో మకర రాశి వారు వారి ఆరోగ్యం విషయంలో కానీ, ఇంకా వారి ప్రయాణాల విషయంలో కానీ నిర్లక్ష్యంగా ఉండకండి. అలాగే ఈ నెలలో మీరు చేసేటువంటి ప్రయాణాలు, ముఖ్యంగా దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. చిన్న చిన్న ప్రయాణాలు కొంచెం ఆలస్యంగా మాత్రం సాగుతాయి. ముఖ్యంగా విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ నెలలో మంచి ఫలితాలను పొందుతారు. అయితే మీ యొక్క ప్రయత్నాలను మరొక కొన్ని నెలల పాటు, అంటే సుమారు 2 నెలల పాటు వాయిదా వేసుకోవడం మాత్రం వీలైనంత వరకు మంచిది. అలాగే విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు చేసేటువంటి ఖర్చులు ఎక్కువ వరకు కూడా వృధా అయ్యే అవకాశమే ఎక్కువ. అందుకే విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు కొంతకాలం పాటు వేచి ఉండడం మంచిది.
న్యాయస్థానంలో తీర్పు కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నెల తుది తీర్పు రాకపోవచ్చు. ఒకవేళ వచ్చినా కానీ అది అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. ముఖ్యంగా వాస్తవానికి దగ్గరగా ఇంకా మీరు సాధ్య అసాధ్యాల గురించి ఆలోచనలను చేయడం మంచిది. ముఖ్యంగా కుటుంబపరమైనటువంటి తగాదాకు సంబంధించినటువంటి తుది తీర్పు మాత్రం ఈ నెలలో రాదు. అలాగే ఆస్తులకు సంబంధించినటువంటి న్యాయపరమైనటువంటి తీర్పు కోసం ఈ నెలలో మీరు ఎక్కువగానే ఖర్చు చేస్తారు. అలాగే ఈ నెలలో న్యాయపరమైనటువంటి వ్యవహారాలలో మాత్రం అస్సలు నిర్లక్ష్యంగా ఉండకండి. ఆర్థిక వ్యవహారాల విషయంలో ఈ నెలలో అనుకూలంగా ఉన్నప్పటికీ ఈ నెలలో మీకు నిర్వహణ ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలలో మీ దగ్గర బంధువుల యొక్క ప్రమేయం ఉండకుండా జాగ్రత్త పడండి. అలాగే ఎవరిని నమ్మి మీ యొక్క ధనం కానీ లేదా మీరు సంతకం చేసిన చెక్ని కానీ ఎవరికి ఇవ్వకండి. లాటరీ లాంటి వాటిలో పెట్టుబడులను అస్సలు పెట్టకండి. అలాగే ఎవరికి కూడా ఈ నెలలో మీరు రుణం ఇవ్వకండి. ముఖ్యంగా ఈ నెలలో మీరు ఇచ్చేటువంటి రుణం తిరిగి రాకపోవచ్చు. ఈ నెలలో మీరు పొదుపును ప్రారంభించాలని ఎంత ప్రయత్నించినా కానీ ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. అయితే అంతే మీర ఆదాయం కూడా ఉంటుంది. సరైన సమయానికి మీ చేతికి కావలసినంత ధనం ఎప్పటికప్పుడు అందుతూనే ఉంటుంది. పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను మాత్రం వీలైనంత వరకు ఈ నెలలో చేయకపోవడమే మంచిది. ఒకవేళ చేసినా కానీ అత్యంత జాగ్రత్తగా చేయండి. అది కూడా ఈ నెలలోనే మొదటి 2 వారాలలోనే పూర్తి చేయండి. స్థిర ఆస్తి కొనుగోలు లేదా ఉన్నటువంటి ఆస్తిని అమ్మ చేసే ప్రయత్నాలను మాత్రం తొందరపాటు పడి చేయకండి. ముఖ్యంగా ఈ నెల చివరి వారంలో అంటే 28వ తేదీ దాటిన తర్వాత మాత్రమే ముఖ్యమైనటువంటి ఒప్పందాలను చేసుకోవడం మంచిది. ఆస్తి తగాదాలను కానీ ఆస్తి వ్యవహారాలను కానీ ఏ ఒక్కరితో కూడా పంచుకోకండి. అలాగే ఈ నెలలో కనుక మీరు స్థిర ఆస్తిని కొనుగోలు చేయలేకపోతే మాత్రం ఈ అవకాశం మీకు మళ్ళీ ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలోనే వస్తుంది. ఒకవేళ ఈ నెల సెప్టెంబర్ నెలలో కూడా స్థిరాస్తి కొనుగోలు చేయలేకపోతే మాత్రం మరికొన్ని సంవత్సరాల వరకు కూడా మీరు ఆగి ఉండవలసి ఉంటుంది. మొత్తంగా కూడా మే నెలలో మకర రాశి వారు మిశ్రమ ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా సరైనటువంటి సమయం ఇది కాదనే చెప్పవచ్చు. దీర్ఘకాలిక విషయాలకు సంబంధించి ఎక్కువగా ఆలోచనలను చేయండి. అలాగే రాహు కేతుల యొక్క ప్రభావం కారణంగా మీకు కొద్ది మేర సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఎదురు దెబ్బలు తగ్గుతాయి. ఈ నెలలో వచ్చేటువంటి శనివారాలలో మాంసాహారాన్ని తీసుకోకపోవడం మంచిది. అలాగే ఈ నెలలో సానుకూల శక్తుల యొక్క ప్రభావం పెరిగి ప్రతికూల శక్తుల యొక్క ప్రభావం తగ్గాలి అంటే ఏదైనా ఆంజనేయ స్వామి గుడిలో అంటే మీ ఇంటికి దగ్గరలోని ఆంజనేయ స్వామి గుడిలో ఆంజనేయ స్వామికి చందనం పెట్టించి తమలపాకులను సమర్పించండి. ఈ విధంగా చూస్తే మీకున్నటువంటి సమస్యల నుంచి పరిష్కారాన్ని పొందుతారు. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.